పవన్ కళ్యాణ్ ఈ అల్లు అర్జున్ వివాదం మీద తొక్కిసలాట ఘటన మీద కాస్త లేటుగానైనా స్పందించారు సార్. గోటితో పోయేదాన్ని గొడ్డలిద్దాకా తీసుకొచ్చారు. తొక్కిసలాట జరగడం బాధాకరం. అల్లు అర్జున్ తరపున వెంటనే ఎవరైనా బాధితుల్ని పరామర్శిస్తే బాగుండేది అండ్ క్షమాపణలు చెప్పి ఉంటే బాగుండేది, సమస్య పెద్దది అయ్యేది కాదు అని చెప్పేసి సార్ పవన్ కళ్యాణ్ బయట రిలైజ్ చేయండి. మేబీ చేశారు చేశారా అది ఇది చిన్నగా చేయకూడదు. ఒకసారి తిప్పి తిరగదు. ఇలాంటి సిచ్యువేషన్ చనిపోయినప్పుడు సినిమా కుటుంబం సినిమా చూడటానికి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం. ది వాంట్ గో బ్యాక్ టు ద హోమ్, ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓవర్ డిన్నర్ అలా ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఏంటంటే ఒక కుటుంబం చాలా బాధాకరం. దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే గొడ్డతో పోయేది గొడ్డలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి హీరోకి కూడా తెలియకర్లేదు, అల్లు అర్జున్ గారు కూడా తెలియకర్లేదు, ఇంకా ప్రొడ్యూసర్స్ రైట్ సార్. అంటే వెళ్ళి పరామర్శించి కలిస్తే ఇంత అయ్యేది కాదు అనేది పవన్ కళ్యాణ్ అభిప్రాయం సార్. నిజంగా అయ్యేది కాదా? అట్లా తెలుస్తాయి. ఇంత ఇష్యూ అయింది అలా కదా సార్, ఇంత ఇష్యూ అయింది కదా సార్. నేను ఎట్లు ఊహించగలుగుతాను, ఎవరైనా ఎట్లు ఊహించగలుగుతాం, ఊహాజనితంగా ఎప్పుడు విశ్లేషించకూడదు. సో అక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడింది అంటే ఇందులో కీలకమైన క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. ఆ కీలకమైన క్వశ్చన్స్కు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు అన్నది పాయింట్ తప్ప ఇలా అయ్యేదిగా బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి రాకపోతే ఏమయ్యేది, బ్రిటిష్ వాళ్ళు రాకపోతే డెన్మార్క్ వాళ్ళు వచ్చాడు, పోర్చుగీస్ వాళ్ళు వచ్చాడు, ఎవరు రాకపోయాడు నాకెలా తెలుస్తుంది. అంటే రేవతి కుటుంబాన్ని పరామర్శించేస్తే వరకు వెళ్ళేది కాదా, అదే ఆయన అభిప్రాయం. అది అవుతుందా కాదా అనేది తెలవడానికి ఏదైనా శాస్త్రీయమైన పద్ధతి ఉందా? అలా పొయ్యి ఉంటే ఏం కాదు, అవుతుంది. దానికేం శాస్త్రీయమైన పద్ధతి ఏమన్నా చెప్పండి. శాస్త్రీయమైన పద్ధతి లేకుండా నాగేశ్వర్ మాట్లాడాడు. శాస్త్రీయమైన ప్రాతిపదిక ఉండాలి కదా దేనికైనా. సో అందువల్ల కానీ అందులో ఐ డోంట్ వాంట్ వెంచర్ ఇన్ టు దట్ స్పెక్యులేషన్. పొయ్యి ఉంటే ఏమయ్యేది, పోకపోతే ఏమయ్యేది, ముందు పోతే ఏమయ్యేది, తర్వాత పోతే ఏమయ్యేది కాదు. ఆయన అభిప్రాయం అని చెప్పాడు. ఇందులో కీలకమైన క్వశ్చన్స్ ఏంటంటే, ఒకటి పోలీస్ అనుమతి ఉండిపోయాడా లేకుండా పోయాడా. పోలీస్ అనుమతి లేదు. డిసెంబర్ 2న వాళ్ళు అప్లై చేశారు. డిసెంబర్ 3న పోలీసులు క్లియర్గా సంధ్యా థియేటర్ యాజమాన్యానికి చెప్పారు అనుమతి లేదని. అయినా అల్లు అర్జున్ వచ్చాడు. ఇది ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పింది ఇదే, పోలీసులు కోర్టులో చెప్పింది ఇదే. దీనికి అల్లు అర్జున్ ప్రెస్ కాన్ఫరెన్స్లో అన్నది ఏంటంటే, అనుమతి లేకపోవడం ఏంటి, అసలు నాకు పోలీసులే దారి చూపారు కదా, వాళ్ళు దారి క్లియర్ చేస్తుంటే నేను పోయాను కదా, దారే క్లియర్ చేస్తున్నారంటే మరి అనుమతి ఉన్నట్లే కదా, లేకపోతే నాకు ఒక్క మాట చెప్పుంటే బాధ్యత గల పౌరునికి అనుమతి లేదని నేను అప్పుడే రిటర్న్ అయ్యేవాడిని కదా. ఇది అల్లు అర్జున్ చెప్పింది. కంప్లీట్లీ కాంట్రరీ టు వాట్ చీఫ్ మినిస్టర్ సైడ్. పవన్ కళ్యాణ్ ఈ పాయింట్ పైన అసలు మాట్లాడలే. అనుమతి గురించి ఎక్కడా దాని ప్రస్తావన కూడా తీయలే నాకు గుర్తున్నంత వరకు. సబ్జెక్టు కరెక్షన్, నేను 20 నిమిషాల వీడియో ఉంది చూశాను. మొదటి పాయింట్ ఇది. సో అందువల్ల ఫస్ట్ క్వశ్చన్కు పవన్ కళ్యాణ్ డి నాట్ ఆన్సర్, అనుమతి ఉందా లేదా. రెండో క్వశ్చన్, అనుమతి ఉందా లేదా తర్వాత సంగతి. అనుమతి ఉన్న సంధ్యా థియేటర్లో వెళ్ళి కామ్గా సినిమా చూసి మళ్ళీ కామ్గా బయటికి వెళ్ళాలి. ఈ ప్రశ్న పైన కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. ముఖ్యమంత్రి అన్నది ఏంటి, అసలు రోడ్ షో జరుపుకుంటూ వెళ్ళాడు, అసలు రోడ్ షోకి అనుమతి ఎక్కడుంది, అసలు మొత్తానికి రావడానికి అనుమతి లేకపోతే రోడ్ షో అయింది, పోయేటప్పుడు రోడ్ షో చేసుకుంటూ వెళ్ళాడు, రిటర్న్లో కూడా మళ్ళీ రోడ్ షో అని అనకపోయినా తన అభిమానులను అభివాదం చేస్తూ వెళ్ళాడు. ఇది న్యాయమా? ఇది సెలబ్రిటీ వర్సెస్ కామన్ మ్యాన్ సేఫ్టీ అని. దీనికి పవన్ కళ్యాణ్ ఏం ఆన్సర్ ఇచ్చాడు, రోడ్ షో చేయలేదు అని అల్లు అర్జున్ వాదన. దీనికి ముఖ్యమంత్రి వాదనకు అల్లు అర్జున్ ఏమన్నాడు, నేను రోడ్ షో చేయలేదు, ఒక స్టార్గా వేలాది మంది నా కొరకు వచ్చినప్పుడు నేను అహంకారం అనిపించుకుంటారు కదా, నేను కనబడకపోతే. అయినా భద్రతా సిబ్బంది పోలీసులే చెప్పారు, మీరు ఒక్కసారి కనబడితే వాళ్ళు పక్కకు జరుగుతారు అని. నా కారుకు వేక్ కూడా లేనప్పుడు నేను లేచి వాళ్ళకి అభివాదం చేశాను అన్నాడు. ఈ ప్రశ్న పైన పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, ఇది కూడా చూడండి. మీరు ముఖ్యమంత్రి కూడా చెప్పాడు, అల్లు అర్జున్ ఇంకోటి చెప్పాడు. పవన్ కళ్యాణ్ క్లియర్గా ఈ సెకండ్ క్వశ్చన్కు అల్లు అర్జున్కు అనుకూలంగా మాట్లాడాడు. అంటే రోడ్ షో అంటే ఒక హీరో
మా అభివాదం చేయకపోతే సరైనది కాదు, వేలాది మంది అభిమానులు కోరుకుంటారు అంటూ ఆయన ఒక రకంగా అల్లు అర్జున్ వ్యాఖ్యల్ని డిఫెండ్ చేశాడు. సో ఇది రోడ్ షో అవునా కాదా అనే డిబేట్లోకి వెళ్ళకపోయినా అల్లు అర్జున్ అభివాదం చేయడం ఎవరైనా హీరోలు చేయాల్సిందే అని వ్యాఖ్యానించాడు. సో ఇక్కడ ముషిరాబాద్ మెట్రో స్టేషన్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు సుమారు 2 కిలోమీటర్ల దూరంలో రోడ్ షో నడిపాడు పోలీసులు అంటే, లేదు ఫ్యూ 100 మీటర్స్ ముందే నేను విష్ చేశాను బయటకు వచ్చేది అల్లు అర్జున్ అన్నాడు. దానిపైన పవన్ కళ్యాణ్ క్లియర్గా అల్లు అర్జున్ వైపు ఉన్నాడు. రెండవది. మూడవది, అది అత్యంత కీలకమైంది, అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చింది. అల్లు అర్జున్ థియేటర్లో ఉండగా ఆయనకు తెలిసిందా తెలియదా? పోలీస్ వర్షను ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పింది ఏంటంటే ఆయనకు ఏసీపీ వెళ్ళి చెప్పాడు, ఒక మహిళ 2 చనిపోయారని చెప్పారు. అప్పుడు అయినా కూడా ఆయన నేను సినిమా చూసే వెళ్తానన్నాడు. సినిమా జాతర సీన్ అయ్యేదాకా కూడా అక్కడ ఉన్నట్టు విజువల్స్ కూడా ఉన్నాయి. 12 తర్వాత డీసీపీ వెళ్ళి మీరు ఇంకా వెళ్ళకపోతే అరెస్ట్ చేయాల్సి వస్తుంది అన్నప్పుడు అల్లు అర్జున్ బయటికి వచ్చాడు. అప్పటిదాకా ఆయన బయటికి రాలేదు. మళ్ళీ తనకు చనిపోయాడని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ బయటికి వచ్చి మళ్ళీ తన కార్ సన్ రూఫ్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి మళ్ళీ అభివాదం చేస్తూ వెళ్ళాడు. ఇది మానవత్వం అవుతుందా? ఇది ముఖ్యమంత్రి అడిగిన మౌలికమైన ప్రశ్న. ఇది ఇంకా అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ ఇంకో అడుగు ముందుకేసి నాకున్న సమాచారం ప్రకారం వెళ్ళి చెప్పారు. చెప్పితే అయితే సినిమా హిట్ అవుతుంది అన్నాడు అల్లు అర్జున్. ఒక మనిషి చనిపోయిందంటే సినిమా హిట్ అవుతుంది అన్నాడు అని అక్బరుద్దీన్ ఓవైసీ క్లెయిమ్ చేశాడు. దానికి ముఖ్యమంత్రి నేను వాలిడేట్ చేయలేను, కానీ నేను కూడా విన్నాను అన్నాడు. సో ఇది ఇక ఏసీపీ సస్పెండెడ్ ఏసీపీ విష్ణుమూర్తి అయితే నరబలి అయితే హిట్ అవుతుందని ఆయన కామెంట్లు చేశాడు. అల్లు అర్జున్ దీనికి ఆన్సర్ ఇస్తూ నేను అంత దుర్మార్గుని కాదు, నాకు కూడా మానవత్వం ఉంది, ఒక్కసారి చనిపోయడం తెలిసినాక నేను ఎలా అలా మాట్లాడతాను, నా మనస్తత్వం మీకు తెలియదా, ఎలా నేను మాట్లాడతాను, నాకు నిజంగానే తెలిసి ఉంటే నా పిల్లల్ని అక్కడే వదిలేసి వెళ్తానా, నా పిల్లల్ని కూడా అక్కడే వదిలేసి వెళ్ళాను కదా, నేను చివరి వరకు కూడా సినిమా చూడలేదు, నాకు ఎప్పుడైతే వచ్చి చెప్పారో మా వాళ్ళు నేను లేచి వెళ్ళిపోయాను, మా పిల్లలు అక్కడే ఉన్నారు, ఇంత జరిగిందన్నాక నా పిల్లలు అక్కడ ఉంచిపోతానా అని అల్లు అర్జున్ అన్నాడు. కంప్లీట్లీ ఎట్ వేరియన్స్ మీరు చూడండి, ఎక్కడ సంబంధం లేదు. ముఖ్యమైన దీనికి పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, అల్లు అర్జున్కి ఎవరైనా చెప్పి ఉండాల్సి ఉండే ఇన్సిడెంట్ జరిగిందని. థియేటర్ లోపల ఉన్న అల్లు అర్జున్కు తెలియకపోవచ్చు, కానీ బయట టీం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పి ఉండాల్సి ఉండే అల్లు అర్జున్కు అన్నాడు. అంటే ఎవరి ఆర్గ్యుమెంట్ యాక్సెప్ట్ చేశాడు పవన్ కళ్యాణ్, మళ్ళీ అల్లు అర్జున్ ఆర్గ్యుమెంట్ యాక్సెప్ట్ చేశాడు. ఇక్కడ మూడవది. ఇక నాలుగవది, అల్లు అర్జున్ ఏమన్నాడు, నాకు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు నాకు తెలియదు అన్నాడు. సో ఈ పవన్ కళ్యాణ్ యాక్సెప్టెడ్ అల్లు అర్జున్స్ ఆర్గ్యుమెంట్. ఇక్కడ మూడవది. నాలుగవ క్వశ్చన్ ఏంటి, తర్వాత జరిగిన పరిణామాలు. తర్వాత జరిగిన పరిణామాల్లో మొదటిది 4A, ఫోర్త్ అనుకోండి. ఫోర్త్ ఏంటి, అల్లు అర్జున్ ఎవరు వెళ్ళలేదు, సినీ ప్రముఖులు వెళ్ళలేదు, ఇది అన్యాయం కాదా, ఇది మానవత్వం అనిపించుకుంటుందా అని ముఖ్యమంత్రి ప్రశ్నించాడు. దానికి అల్లు అర్జున్ చెప్పింది ఏంటంటే, నేను వెళ్ళాలని అనుకున్నాను, కానీ ఇది సబ్జుడిస్ ఉంది, కోర్టు కేసు ఉంది, మళ్ళీ మీరు వెళ్తే అక్కడ మళ్ళీ గందరగోళం అవుతుందంటే నేను వెళ్ళలేదు అని అల్లు అర్జున్ వివరణించాడు. ఇక్కడ మాత్రం అల్లు అర్జున్ వివరణతో పూర్తిగా ఏకీభవించలే. అల్లు అర్జున్ తప్పని అనుకుంటానే అల్లు అర్జున్ కాకపోతే ఇంకెవరన్నా వెళ్ళాల్సి ఉండే, సో వెళ్ళాల్సి ఉండే అని ముఖ్యమంత్రి వాదనతో పవన్ కళ్యాణ్ అంగీకరించాడు. కానీ అది అల్లు అర్జున్ను తప్పుగా చెప్పలేదు, అక్కడ కూడా అల్లు అర్జున్ తప్పుగా ఎక్కడ చెప్పలేదు. టీం నుంచి ఎవరన్నా వెళ్ళాల్సి ఉండే ఒక పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశాడు. ఇంకో పదే ఏమన్నాడు, నా ప్రమేయం లేకపోయినా జరిగింది కనుక జరిగిన దానికి నేను బాధపడుతున్నాను చెప్పాల్సి ఉండే అని పదే ప్రమేయము అన్నాడు. ప్రభుత్వం ఏమంటుంది, అల్లు అర్జున్ వల్లనే జరిగిందని కదా కేసు పెట్టింది, A11 ఎందుకు పెట్టా, లేకపోతే ఆయన ప్రమేయం లేకపోతే A11 ఉండదు కదా. అంటే ఇక్కడ కూడా ఆ ఇన్సిడెంట్కు ఎవరు బాధ్యులు అనేది 5వ క్వశ్చన్. ఇన్సిడెంట్లో అల్లు అర్జున్ ప్రత్యక్ష పరోక్ష పాత్ర ఉందా? ప్రత్యక్ష పాత్ర ఉందని ప్రభుత్వం కూడా అనడం లేదు. ప్రత్యక్ష పాత్రుడు A1 అవుతాడు, A11 కాడు. అంటే పరోక్ష పాత్ర ఉంది అని ప్రభుత్వం చెప్తోంది, అందుకే A11 అని కేసు పెట్టింది. కానీ పవన్ కళ్యాణ్ పరోక్ష పాత్ర ఉందని కూడా అంగీకరించలేదు. ఆయనకు ప్రమేయం